హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఇయాల్టి వీడియో అంటే ఇది 15 ఆగస్టుది మొన్నటి వీడియో. నాకు వీలు కాలేదు వీడియో ఎడిట్ చేయడం, చాలా లేటుగా వస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి. పొద్దున 5:30కే లేచి ఇల్లు నూక్కొని తర్వాత బోళ్ళు అయితే నైటే తోమి పడుకున్నా అని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే కొంచెం పని పొద్దున తొందరగా అవుతుంది కదా బోళ్ళు నైటే తోముకుంటే. అలాగే ఇల్లు నూక్కున్నాను, మొత్తం ఇల్లంతా నూకాను. తర్వాత పిల్లలను లేపాను. బయటకు వచ్చి లైట్ వేసుకొని బయట వరండా మరియు వాకిలి నూక్కొని, ఇక్కడైతే మొత్తం వరండా మస్తు పెద్దగా ఉంటుంది. నూకిన తర్వాత ఇక్కడ పైపు ఉంది కదా, అది అంబేద్కర్ బొమ్మ దగ్గర పెడతారు జెండా కోసం. అది అయితే ఇక్కడ దానికి పెయింట్ వేశారు కాబట్టి చాలా బాగా పెద్దగా ఉంది పైపు. అది ఇక్కడనే మా ఇంటి దగ్గరనే పెడతారు ఎప్పుడైనా. పెయింటింగ్ వేసి అక్కడ పెట్టారు. వాకిలిగిన చాలా బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అక్కడ నూకాలి. తర్వాత నీళ్ళు చల్లుకున్నాను. మరియు గేటు సందులోంచి అటు పక్క గేటు తాళం అక్కడి వరకు నూక్కున్నాను. రోజు ఇలా ఎక్సర్సైజ్ చేయడం అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకు. ఎందుకంటే వంగి నూకడం అంటే బాగా అనిపిస్తుంది. ఇక్కడ గేట్కి అయితే తాళం తీశాను. తర్వాత ఇక్కడ మొత్తం అక్కడ డాంబర్ రోడ్డు ఉంటుంది, కానీ నేను మాత్రం నూకుతాను మొత్తం. అందరు నూకేస్తారు, నేను కూడా నూకాను. తర్వాత లోపలికి వచ్చి బోళ్ళు సర్దుకున్న తర్వాత స్టవ్ క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని మొక్కుకున్నాను. ఈరోజు వంటలు బాగా కుదరాలి తండ్రి అని అగ్నిదేవుణ్ణి వేడుకున్నాను. తర్వాత పొయ్యి వెలిగించి పాలు పెట్టేశాను. పిల్లలైతే అప్పటికి స్నానాలు చేసేసారు. చాయ్ పెట్టాను. చాయ్ పెట్టేసి చాయ్లోకి చపాతీ వేసుకోమని ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ తినండి అని. అలాగే మా చిన్న అబ్బాయికి నేను రెడీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకైతే జుట్లు వేయడం, రిబ్బన్లు కట్టడం ఉంటుంది కదా. అప్పుడైతే మనకు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలానే మనల్ని రెడీ చేసేవాళ్ళు. 2 జుట్లు వేసి రిబ్బన్లు వేసేవాళ్ళు కదా. అలాగే నీళ్ళు వస్తున్నాయని బిందె తోమి కడిగి నీళ్ళు పడుతుంటే ఆటో వచ్చిందని పిల్లలు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి పువ్వులు తీసుకొని వచ్చాను. గడపను పూజించుకొని పువ్వులు అక్కడ పెట్టాను. తర్వాత మొన్న బుధవారం అమావాస్య అయింది కదా. నెక్స్ట్ డే నాకు కుదరక వీలు కాక క్లీన్ చేయలేను దేవుళ్ళను. మరియు అది ఏమంటారు దీపాలు అవన్నీ క్లీన్ చేశాను. ఈరోజైతే శనివారం క్లీన్ చేశాను. ఇప్పుడు రాగి చెంబులో అవి తెల్లగా మెరవాలంటే చింతపండు మరియు ఉప్పు వేసుకొని తోమాలి. లేకుంటే ఇటుక పొడి, బొగ్గు కూడా వాడవచ్చు మీ దగ్గర ఉంటే. ఇలా కడిగితే ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ పెట్టేశాను. దేవుళ్ళను ఉడక తీసి కింద పెట్టాను.
తర్వాత పిల్లలు వస్తున్నారని బయటకు వెళ్ళి చూశాను. అప్పట్లో ఇట్లా మనం కూడా ఇలానే వెళ్ళి చూసేవాళ్ళం కదా, అమ్మ వాళ్ళు చూసేవాళ్ళు కదా మన పిల్లలు వస్తున్నారు అని. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర జెండా ఎగరవేశారు. అలానే మండల ఆఫీస్లో జెండా ఎగరేశారు. అలా చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మనకు మన అమ్మలు ఇలానే రెడీ చేసి పంపేవారు కదా. మా అమ్మ అయితే కంపల్సరీ పువ్వులు ఉండాలి జుట్టులో అని వేరే ఊరు నుండి కంపల్సరీ తెప్పించేది. ఆ చిన్నప్పటి జ్ఞాపకం బాగా గుర్తుకుంది. మా అమ్మకు పువ్వులంటే చాలా ఇష్టం. నెత్తిలో పెట్టుకోవాలని చెప్తుంది ఇప్పటికైనా. మీకు కూడా ఇలానే ఉంటారా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు? అప్పుడు స్కూల్లో గ్రామ పంచాయతీ దగ్గర ఊరంతా తిరిగేసి గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఎగరవేసే వాళ్ళము. తర్వాత తిరిగి స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్లో జెండాను ఎగరవేసి స్పీచులు ఇచ్చేవాళ్ళం కదా ఫ్రెండ్స్. ఆ చిన్ననాటి జ్ఞాపకాలే వేరే కదా. నాకు బాగా గుర్తున్న పాట అంటే నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, మళ్ళీ ఇంకొకటి తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అని. ఈ పాటలు చాలా బాగా గుర్తున్నాయి. అలానే ప్రైజులు ఇచ్చేవాళ్ళు. నాకు మాత్రం ఎప్పుడైనా స్కిప్పింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మరియు ఖోఖోలో కూడా. ఇలా ఆ రోజులే వేరు కదా. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు అందరూ వెళ్ళిపోయా అలా చూస్తూ ఉండిపోయాను. బాగా అనిపిస్తూ ఉంది. మనకైతే అలా వెళ్తుంటే జై జవాన్ జై కిసాన్ అని మనం కూడా అనేవాళ్ళం కదా. వందే మాతరం అని అట్లా అంటూ ఉండేవాళ్ళం కదా. ఇంట్లోకి వచ్చి అప్పుడైతే నా పూజ కంప్లీట్ చేశాను. ఇలా బాగా అనిపించింది. అలానే చూస్తూ ఉన్నాను పిల్లలందరినీ. మా చిన్నోడు ఉడక అందులో హాయ్ చెప్పాడు కానీ కనిపించడం లేదు. ఇక్కడ అన్ని బండ్లు, ఇది రోడ్కే ఉంటుంది మా ఇల్లు. బండ్లు అవన్నీ పోతున్నాయి, సరిగ్గా కనిపించలేదు. అందుకే హాయ్ చెప్పడానికి వీలు కాలేదు. మా చిన్నోడు వీళ్ళందరూ మోడల్ స్కూల్ వాళ్ళు. బాగా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బాగా మంచిగా స్టడీ ఉంటుంది. స్టడీ బాగా చెప్తారంట మా చిన్న బాబు చెప్పాడు. ఇలా వెళ్తూ ఉంటే నాకైతే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు మరీ గుర్తొచ్చాయి. అప్పుడు జంటకు మన ఫ్రెండ్స్ని ఇట్లా చేతులు పట్టుకొని ఒకరిని ఒకరం అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం కదా. టీచర్స్ అయితే చాలా మేనేజ్ చేసేవాళ్ళు మనలను, లైన్లో పొండి అని కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఆనందాన్ని మళ్ళీ ఎన్ని రోజులకు గుర్తుంటాయో కదా. ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోతున్నారు జెండా ఎగిరివేసి, స్కూల్కు బయలుదేరుతున్నారు. మళ్ళీ స్కూల్లో ఎగరవేయాలి కదా. ఇప్పుడైతే నేను ఇంట్లోకి వచ్చి పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంగా కాజు బెల్లం పెట్టాను. ఈ వీడియో కనుక మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.